నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇరాన్ ప్రభుత్వం మనం చూసుకుంటే మరొకసారి భారీ షాక్ ఇచ్చిందనమాట. అలాగే ఇరాన్ దేశం హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే ఆనందంగా సంతోషంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే దాదాపు 50 రోజుల తర్వాత హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడంతో తమ యొక్క వ్యాపారాలు పునఃప్రారంభించవచ్చు, అలాగే తమ యొక్క ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ ఉందని చెప్పేసి ఆయా దేశాలైతే ఆనందపడ్డాయి, సంబరాలు చేసుకున్నాయన్నమాట. అలాగే హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే మళ్ళా చూసుకుంటే హార్ముజ్ జలసంధిని మూసివేస్తూ ఉన్నట్లు ఇరాన్ ప్రకటించిందనమాట. ఇరాన్ దీనికి స్పష్టమైన కారణాలు కూడా చెప్పింది. అమెరికా మా యొక్క ఓడరేవుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఉంది, అప్పటి వరకు మేము హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ప్రకటించింది. ముందుగా ఇరాన్ ఏం చెప్పిందంతే కానీ లెబనాన్ మీద కాల్పుల విరమణ ఒప్పందం జరిగి కాల్పులు ఆర్పితే కానీ మేము హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని చెప్పి, అలాగే లెబనాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్ మాట తప్పి మళ్ళీ మనం చూసుకుంటే కానీ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇరాన్ హార్ముజ్ జలసంధిని బూచిగా చూపి కువైట్ మరియు గల్ఫ్ దేశాలను సంక్షోభంలోకి నెట్టివేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇవేవి కుదరవని చెప్పేసి రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి పైన కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికాను కోరుతూ ఉన్నాయి. ఇరాన్ చేతిలోకి హార్ముజ్ జలసంధి వెళ్లకుండా ప్రపంచ మార్గంగా, అంతర్జాతీయ జల మార్గంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని ప్రకటించాలి. అది ఏ దేశానికి సంబంధించింది కాదు. ఏకపక్ష నిర్ణయాలు హార్ముజ్ జలసంధి వద్ద కుదరకూడదని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికానైతే గట్టిగా కోరుతూ ఉన్నాయి. మరి అమెరికా కూడా మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధి స్వేచ్ఛా నౌకాయానకు మార్గంగా మారాలని చెప్పేసి అంతర్జాతీయ జల మార్గంగా ఉండాలని చెబుతూ ఉంది. మరి దీనికి ఇరాన్ అంగీకరిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.